ప్రకటన గ్రంథంలోంచి దేవుడు ఈరోజు మాట్లాడుతుండే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ప్రకటన 3:21 ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలకై దేవాది దేవునికే వందనాలు స్తోత్రములు. ఈరోజు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతుండు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్పిన కదా, నా హృదయం ఎంతో కలవరపడ్డది ప్రభువా, నేను ఎంతో కన్నీరు గారుస్తున్న పొద్దు నుంచి అని అన్నప్పుడు చాలామందికి తెలుసు, దేవుడు అప్పటిదప్పుడే నాకు వాక్యం ఇస్తాడు. నేను అప్పుడే పరిశుద్ధాత్ముడి సహాయంతో వాక్యం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రభువా, మరి నేనేం మాట్లాడాలా, ఈ జూమ్లో నేనేం మాట్లాడాలని దేవుడు అడిగినప్పుడు దేవుడు నాకు ఈ ప్రకటన 3:21 నుంచి మాట్లాడిండు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండిన ప్రకారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫస్ట్ దేవుడు విక్టరీ కోసం మాట్లాడుతుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏ విధంగా జయించిండో, మొట్టమొదటిగా ఆయన ఏ విధంగా జయించిండో మనం కూడా జయించబోతున్నాం అనే గుడ్ న్యూస్ దేవుడు ఈరోజు మనకి ఇచ్చినందుకు దేవాది దేవునికే మహిమ కలుగును గాక. నేను అదే చెప్తా కదా, మనం ఇప్పుడే మనము ఏమంటారంటే విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థన చేసినాము, దేవుడు ఇక్కడ జవాబిస్తుండు. నేను ముందు చదవనే లేదు, నేను ఇప్పుడే బైబిల్ తెరిచి ఈ వాక్యం మీ అందరితో పంచుకోవడం జరిగింది. నాకు కూడా ఇప్పుడే దేవుడు మాట్లాడుతుండు. ఒకవేళ మేబీ నాకు ఇది ముందో తెలిస్తే నేను అంత బాధపడకపోతుంటేనేమో, కానీ ఇప్పుడే నాకు చెప్పిన దేవుడు నాకు ఇచ్చిన మాట ఇది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, ఎంత గొప్ప దేవుడు. ఎందుకంటే ఒకవేళ ముందే ఇది నాకు రివీల్ అయితే మరి నేను భారంగా ప్రార్థన చెయ్యను, అప్పుడు నేను అంత భారంగా ప్రార్థన చేయకపోతుంటేనేమో. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండిన ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోండనిచ్చేదను. ఇక్కడ జయించిన వారు ఎవరు, కొంచెం సేపు మనము దీని గురించి మాట్లాడుకుందాము. జయించిన వారు ఎవరు, ప్రకటన గ్రంథములో జయించిన వారు ఎవరు? ఇక్కడ యేసు ప్రభు నేను జయించే ప్రకారము, ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. జయించిన వారు ఎవరు అని మన క్వశ్చన్ వేయంగానే ఇక్కడనే రాయబడింది నేను జయించిన ప్రకారము. అంటే జయించిన వారు ఎవరు అంటే దేవాది దేవుడు యేసు ప్రభు జయించిన వాడు. జయించిండు. ఏం జయించిండు ఆయన? దేన్ని జయించిండు? ఏం జయించిండు? దేన్ని బట్టి ఆయన నేను జయించిన వాణ్ణి అని ఆయన పలుకుతుండు అంటే మన యేసు ప్రభు మరణాన్ని జయించిండు, శోధనని జయించిండు, పాపంని జయించిండు. మొట్టమొదటిగా ఆయన జయించింది పాపంని ఆయన జయించిండు. ఏ విధంగా మనం పాపంని ఆయన జయించిండు అని చెప్పగలుగుతాము అంటే, పరలోకం నుండి ఆయన భూలోకంకి రావడానికి గల చిత్తమే ఈ పాపాన్ని జయించడము. మొట్టమొదటిగా ఆయన దేవాది దేవుడు పరలోకపు ఏకైక కుమారుడైన యేసు ప్రభుని మన పాపంల నిమిత్తము, ఈ లోక పాపంల నిమిత్తము ఆయన తండ్రి దేవుడు ఈ లోకానికి తన అద్వితీయ కుమారుణ్ణి, ఎవరంట? అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించడం జరిగింది. ఎందుకు? ఆయన పాపాన్ని జయించడం కోసం ఆ యొక్క కుమారుని లోకానికి పంపించడం జరిగింది. దేవునికి పాపం జయించడం ఎంతసేపు అంటే, దేవుడు పాపాన్ని జయించలేడా? తప్పకుండా జయించగలుగుతాడు. కానీ నోహా కాలంలో ఎప్పుడైతే లోకమంతా పాపంతో భ్రష్టు పట్టిపోయింది, పచ్చని ప్రతి చెట్టు కింద పాపం జరుగుతుందంట, ప్రతి ఒక్క పాన్పు పైన పాపం జరుగుతుంది. అట్లా లోకము మొత్తం అక్రమంతో పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడిండు అక్కడ. ఈ యొక్క లోకంని, ఈ యొక్క మనుషులను చేసినందుకు ఆయన సంతాపము నొందెను.
ఏం చేసిండంట ఆయన? సంతాపం నొందిండంట, బాధపడ్డాడంట. అయ్యో, నేను ఈ ప్రజలని నా స్వరూపంలో, నా పోలికలో నేను ఈ ప్రజలను చేసిన, ఎందుకంటే వాళ్ళని బట్టి నేను సంతోషపడడానికి, వాళ్ళు ఫలిస్తుంటే, వాళ్ళు విస్తరిస్తుంటే, వాళ్ళు దీవింపబడుతుంటే నేను సంతోషపడాలనేసే నాలాగా నా పోలికలో, నా యొక్క స్వరూపంలో నేను నరుని చేసుకున్నా. కానీ ఈ ప్రజలు నా యొక్క పరిశుద్ధతని వదిలి పాపంలో మునిగి తేలిపోతుండ్రు, ప్రపంచాన్నంతా భ్రష్టు పట్టిచ్చేస్తుండని దేవుడు ఈ ప్రజలను చేసినందుకు సంతాపము నొందెను అని వాక్యంలో రాయబడి ఉన్నది. సంతాపము నొంది ఇంకా ఆయన ఏం చెయ్యాలి ఆయనకు అర్థం కాకుండా ఆయన చూసిండంట, ఒక్క మనిషన్నా నీతిమంతుడు నాకు కనబడితే, ఆ ఒక్క మనుషుడన్నా నీతిమంతుడు నాకు కనబడితే, ఆ యొక్క నీతిమంతుని బట్టి, ఆ యొక్క వ్యక్తిని బట్టి నేను ఈ లోకాన్ని నాశనం చేయకుండా నేను చూస్తా. కొందరైనా కానీ నీతిమంతులు నాకు కనబడతారేమో అని ఆయన చూసినప్పుడు ఆయన అక్కడ ఎవ్వరు ఆయనకు, నోహా తప్ప ఎవ్వరు అక్కడ నీతిమంతులు కనబడలేదు. అదేవిధంగా సొదొమ గ్రొమోరాని నాశనం చేయాలని అనుకొని దేవుడు బయలుదేరినప్పుడు అబ్రహాంతో మాట్లాడుతుండు దేవుడు, అబ్రహమా, నేను సొదొమ గ్రొమోరాని నాశనం చేయడానికి నేను వెళ్తున్నా అని అప్పుడు అబ్రహాము దేవునితో అంటుండంట. ఎందుకు దేవునితో అబ్రహాము ఆ విధంగా బతిమలాడుతుండంటే, అబ్రహాము కుమారుడైన లోతు ఆ యొక్క సొదొమ గ్రొమోరాలో ఉన్నాడు కాబట్టి తన ఆ యొక్క బంధువుని బట్టి దేవునితో అంటుండంట, ప్రభువా, ఆ యొక్క దేశంలో కనీసం ఒక 100 మంది నీతిమంతులుంటే నువ్వు దాన్ని నాశనం చేయకుండా ఆపుతావా ప్రభువా అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఓకే అబ్రహమా, 100 మంది నీతిమంతులు నాకు కనబడితే నేను నాశనం చేయను అన్నాడంట. అప్పుడు అబ్రహాంకి భయం కలిగిందంట, అసలు అక్కడ 100 మంది ఉన్నారా లేరా, నేనైతే కమిట్ అయిపోయినా దేవునితో అన్నాక, ప్రభువా మళ్ళీ ఒక మాట ప్రభువా అంటే ఏంది చెప్పు అబ్రహం అన్నప్పుడు, ఒక 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు నాశనం చేయకుంటుంటావా ప్రభువా అన్నప్పుడు అప్పుడు దేవుడు అన్నాడంట, ఓకే, ఒక 50 మంది ఉంటే నేను అక్కడ నాశనం చేయకుంటుంటాను. అదేవిధంగా ఒక 10 మంది ఉంటే నువ్వు నాశనం చేయకుంటుంటావా? ఎందుకంటే అక్కడ అబ్రహాంకి భయం అవుతుంది, ఒకవేళ నేను ఇక్కడ దేవునితో మాట తీసుకుంటున్నా, అక్కడ నీతిమంతులు లేకపోతే మరి వాళ్ళ గతి ఏమి జరుగుతుంది అని భయంకి ఒక 10 మంది, ఒక 5 మంది నీతిమంతులు ఉంటే కూడా నువ్వు నాశనం చేయకుంటుంటావా అన్నప్పుడు అప్పుడు దేవునికి ఆ యొక్క అబ్రహాం యొక్క హృదయంలో ఏది కలవరపడుతుందో ఆ కలవరపాటు అబ్రహాంకి అర్థమైపోయింది, దేవునికి అర్థమైపోయింది. అబ్రహాం దేనికోసం కలవరపడుతుండో దేవునికి అర్థమైపోయి అప్పుడు దూత చేత లోతుకు వర్తమానం పంపుతాడు, దేవుడు ఆ స్థలంని విడిచి వెళ్ళిపోమ్మని. ఆ స్థలంని దేవుడు నాశనం చేయబోతుండు కాబట్టి ఆ యొక్క స్థలం నుంచి దేవుడు లోతుని తప్పియడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నోహా కాలంలో కూడా ఈ యొక్క జలప్రలయము కలిగినప్పుడు అప్పుడు కూడా దేవుడు చూస్తుండంట, దేవుడి కళ్ళు నీతిమంతులను చూస్తున్నాయంట, దేవుని కళ్ళంట నీతిమంతులను చూస్తుందంట, ఆయన చెవులంట వాళ్ళ ప్రార్థన వైపు ఒగ్గి ఉంటాయంట. అప్పుడు ఆయన దేవుడు చూస్తుండు, ఒక్కడన్నా నీతిమంతుడు ఉంటాడా అంటే అప్పుడు నోహా దేవునికి కనబడడం జరిగింది. అప్పుడు నోహాతో చెప్పిండు దేవుడు ఏంటంటే, నీ యొక్క భార్యని, నీ యొక్క కుమారులని, నీ యొక్క కోడన్లని, ఈ యొక్క ప్రతి ఒక్కను ఒక ఓడను తయారు చేసుకో, ఓడని ఈ విధంగా తయారు చేయాలా, ఈ విధంగా పొడవు ఎత్తు లోతు తయారు చేసి దాంట్లో నీళ్లు రాకుండా లక్కని పూసి అందులో జీవజలంలో మొత్తము జీవరాశులన్నిటినీ ఒక్కొక్క జత చొప్పున, ఒకటి ఆడది ఒకటి మొగది చొప్పున జత చొప్పున అన్నిటినీ ఆ ఓడలోకి తీసుకెళ్ళి ఆ ఓడ తలుపులు వేసినప్పుడు నేను జలప్రలయం తీసుకొచ్చి ఆ యొక్క ప్రజలని నేను నాశనం చేయబోతున్నా అనేసి ఆ దేవుడు సంతాపపు నొంది ఆ ప్రజలనంతా నాశనం చేయడం జరిగింది. అప్పుడు దేవుడు నోహాతో కొట్టు పెట్టుకోవడం జరిగింది. యెషయా 54లో రాయబడ్డది ఏమనంటే, నేను ఇంకా ఇటువంటి జలప్రలయం ఈ లోకం పైకి తీసుకురాను, ఈ లోకంలో ప్రజలను నేను ముంచివెయ్యా అనేసి నోహాతో దేవుడు ఒట్టు పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత చూసినప్పుడు దేవుడు ఈ లోకం మళ్ళీ పాపంతో నిండిపోయింది, భ్రష్టత్వంతో నిండిపోయింది, ఎక్కడ చూసినా అరాచకాలు. అప్పుడు
వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిండంటే ఇంకా ఇది ఈ విధంగా జరగది అనేసి ఏం చేసిండు, ఆనాడు ఆదామవ్వ పాపం చేసినప్పుడు దేవుడు ఒక నిర్దోషమైన గొర్రెపిల్లని వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంతో వాళ్ళ పాపాలు కడగబడి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క ఆ యొక్క చర్మము వాళ్ళకు చొక్కాయిలుగా గుట్టించి వాళ్ళని ఈ లోకంలోకి పంపించడం జరిగింది. అదే విధంగా మరొక మారు వదకు తేబడిన గొర్రెపిల్లలాగా తన అద్వితీయ కుమారుడు, తన ఏకైక కుమారుడైన యేసు ప్రభుని మన కోసం ఈ లోకంలోకి పంపించడం జరిగింది. లోక పాపములు మోసుకొని పోయి గొర్రెపిల్ల. ఆయన ఎవరంట? ఈ లోక పాపాలని మోసుకొని పోవడానికి ఒక గొర్రె పిల్లలాగా మన మధ్యలోకి రావడం జరిగింది. ఒక గొర్రె పిల్లలాగా మన మధ్యలోకి రావడం జరిగింది. ఒక గొర్రె పిల్లలాగా ఈ యొక్క లోకంలోకి వచ్చి ఆయన మౌనంగా 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు మౌనంగా ఆయన తన పరిచర్య చేసుకుంటూనే పోయిండు. ఎన్నో వ్యతిరేకతలు ఆయనకు వచ్చినాయి, ఎన్నో ఆయనకు విరుద్ధంగా ఎన్నో జరిగినాయి. అయినప్పటికీ ఆయన ముందర ఉంచబడిన ఆ పరుగు పందెం కోసం ఆయన ఓపికతో పరిగెత్తిండు. ఆయన ఆయన జయించాలనే ఒక ఉద్దేశంతో ఆయన పాపాన్ని జయించడానికి లోకాన్ని వచ్చిండు, శ్రమలని జయించడానికి లోకానికి వచ్చిండు, వ్యాధులని జయించడానికి లోకాన్ని వచ్చిండు, చివరి శత్రువు ఆయన మరణాన్ని జయించడానికి ఆయన ఈ లోకంకి వచ్చిండు. ఆయన ఏ ఉద్దేశం ప్రకారం, ఏ ప్రణాళిక ప్రకారం ఆయన ఈ భూలోకానికి వచ్చిండో ఆ యొక్క ఉద్దేశం, ఆ యొక్క ప్రణాళిక పరిపూర్ణం అయ్యే వరకు ఆయన ప్రతి ఒక్క శ్రమని ఆయన ఎంతో ఓపికతో ఓర్చుకొని ఆయన మనకు మనకు ముందుండి ఆయన నడవడానికి మాదిరిగా ఆయన ఈ శ్రమలని అనుభవించడానికి ఈ లోకంలోకి వచ్చి ఆయన 3.5 సంవత్సరాలు అనేక రకములుగా ఆయనను హింసించిన, ఆయనను పట్టుకోవడానికి వచ్చినా కానీ లేఖనంలో రాయబడింది దొంగలాగా ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిందంట. ఆయన ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడక్కడ ప్రజలు అనేక రకాలుగా ఆయనని ఇబ్బందుల పాలు చేసిండు. చివరికి ఆయన గడియ రానే వచ్చినప్పుడు ఆయనని అధికారులకు అప్పజెప్పబడ్డప్పుడు అధికారులు ఆయనకు శిల్వ మరణం అనే తీర్పుని తీర్చడం జరిగింది. ఎవరు కేకలేసిండ్రంట? వాళ్ళ కేకలే జయించను. ఎవరి కేకలేసిండ్రంట? ఆయన నుంచి మేలు పొందుకున్నోళ్ళే, ఆయన నుంచి అద్భుతాలు పొందుకున్నోళ్ళే, ఆయనని వెంబడించినోళ్ళే, ఆయనని చూసినోళ్ళే, ఆయన మంచితనంని చూసినోళ్ళే ఏమని కేకలేసిండ్రంట? యేసుని సిలువ వేయుడి, బరబ్బాని విడుదల చేయని. బరబ్బా ఎవడు? కఠినమైన క్రూరుడు, బందిపోటు దొంగ. అంటే ఆయనని బందిపోటు దొంగ కన్నా ఆ యొక్క నీచంగా ఆ స్థలంలో చూస్తున్నాడు. ఆయన వెంట్రుకలు పెరికివేయబడ్డాయి, ఆయన పైన ఉమ్ము వేయబడ్డది, ఆయనని పిడిగుద్దులు గుద్దిండ్రు, ఆయనని అనేక రకాలుగా ఆయనని హింసించినా కానీ ఆయన తండ్రి యొక్క జయము, ఏ జయంనైతే ఆ తండ్రి ఇయ్యబోతుండో, దేన్నైతే ఆయన జయించబోతుండో ఆ జయం వైపు, ఏ లక్ష్యాన్నైతే ఆయన కలిగి లోకంలోకి వచ్చిండో ఆ లక్ష్యం వైపే ఆయన కనులుంచి ఆ యొక్క హింసలు, ఆ యొక్క అవమానాలను కూడా ఆయన మౌనంగా భరించడం జరిగింది. ఆయన శిల్వ మరణంలో ఎప్పుడైతే ఆయన శిల్వ మరణానికి అప్పజెప్పబడ్డాడో ప్రతి పాపము మొట్టమొదటిగా పాపము జయించబడ్డది. ఈ లోక పాపంలన్నీ ఆయన పైన వేయబడ్డాయి. పరిశుద్ధుని పైన ఈ లోక పాపాలన్నీ వేయబడ్డప్పుడు ఆయన అక్కడ సిలువలో పలికిన మాట, ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి. లోక పాపాలన్నీ పరిశుద్ధుని పైన పడినప్పుడు ఆ తండ్రి దేవుని చెయ్యి ఆయనని ఎడబాపిందంట. అప్పుడు లోకమంతా చీకటి కమ్మి పరలోకంలో నుంచి దేవునికి ప్రజలకు మధ్య ఉన్న ఆ యొక్క తెర నిరాటకంగా చినగొట్టబడ్డది. అతి పరిశుద్ధ స్థలంలోకి వేయబడిన ఆ యొక్క తెర చినిగిపోయిందంట. పై నుంచి కింది వరకు ఆ యొక్క తెర చినిగిపోయి లోకమంతా చీకటి కమ్ముకుందంట. పరిశుద్ధుడు ఎప్పుడైతే పాపంగా మార్చబడ్డాడో ఆ యొక్క
ఏం జరిగిందంట, ఆ యొక్క లోకమంతా చీకటి కమ్ముకొని నా దేవుడు పాపాన్ని జయించిండు, శాపాన్ని జయించిండు, చివరి శత్రువైన మరణాన్ని కూడా ఆయన జయించిండు, అవమానాన్ని జయించిండు. అందుకే ఇక్కడ ఏమని రాయబడింది లేఖనంలో, ఏమని రాయబడిందంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఏం చేసిండు ఆయన, మరణాన్ని జయించిండు, పాపాన్ని జయించిండు, శాపాలని జయించిండు, దరిద్రతను జయించిండు, రోగాన్ని జయించిండు, చివరి శత్రువైన మరణాన్ని కూడా జయించిండు. ఆ విధంగా దేవాది దేవుని యొక్క చిత్తం ఏమైందంటే, దేవుడు ఏ విధంగా సమస్తాన్ని జయించిండో, సమస్తాన్ని జయించి ఆయన జయోత్సాహంతో పరమునకు వెళ్ళిండో, తండ్రి కుడి పాసమున ఆసీనుడు కావడానికి వెళ్ళిండో, మనం కూడా ఈ లోకంలో ప్రతిదీ జయించాలన్నదే దేవుని యొక్క సంకల్పం అయ్యింది. ఆ సంకల్పం కోసమే మనని ఆ దేవుడు పిలిచిండు. పిలువబడ్డ వాళ్ళు అనేకులు, కానీ ఏర్పరచబడ్డవారు కొంతమందే. ఏర్పరచబడ్డ వారి గుంపులో దేవుడు మనని ఈరోజు ఉంచి, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఏమయ్యిందంటే, మనము కూడా సమస్తాన్ని జయించాలి. మన ముందరున్న ప్రతి ఒక్క పందెమును మనము ఓపికతో పోరాడి మనము జయము పొందుకోవాలన్నదే దేవుని యొక్క చిత్తమైంది. నేను జయించిన ప్రకారము, నేనే విధంగా అయితే సమస్తాన్ని జయించిన్నో, మీరు కూడా అదే విధంగా సమస్తాన్ని జయించాలన్నదే దేవుని యొక్క చిత్తమయ్యింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎంతో మంది ఈరోజు క్రైస్తవ బిడ్డలు రొమ్ము కొట్టుకొని ఏడుస్తుండ్రు, ప్రభువా ప్రభువా మరొకసారి సాతానుడు విజృంభించబోతుండు, ప్రభువా సాతానికి విరోధమైన శక్తులు, తండ్రి దేవునికి విరోధమైన శక్తులు తండ్రి విజృంభించబోతున్నాయి అని క్రైస్తవులు అక్కడ అంగలారుస్తుండగా, ఇక్కడ దేవుడు ప్రతి ఒక్క బిడ్డతో ఈరోజు మాట్లాడుతున్న శుభవార్త. నిజంగా దేవుని వార్త అంటేనే శుభవార్త. ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయంటే నేను అనుకున్న, ప్రభువా ఈరోజు ట్యూస్డే, ప్రభువా ఈరోజు మేమందరం జూమ్లో ఉంటాం, రిజల్ట్స్ వచ్చే సమయంలో మేమందరము జయోత్సాహాన్ని పంచుకోవాలా. ప్రభువా మేము జయగీతం ఎత్తి, జీవమగల దేవుని పరిశుద్ధ సంగమా జయగీతం ఎత్తుము, జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా, జయధ్వనులు నెత్తి జయగీతం ఎత్తి దేవుని జనాంగమా. ఈరోజు మేమందరము ఈరోజు జయధ్వని నెత్తి జయగీతంని పాడాలా ఆయన కోసము అనేసి నేను అసలు నా హృదయంలో అనుకున్నా నేను. కానీ ఈరోజు దేవుడు ఏమంటుండంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండు, బిడ్డ నువ్వు చిన్న దానికోసం ఆశపడి ఉన్నావు, చాలా ఆ లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ, ఒక చిన్న కొన్ని సంవత్సరాల గురించి నువ్వు బాధపడుతున్నావు. కానీ నేను నా ప్రణాళికలు, నా తలంపులు మీ తలంపులు వంటి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటి కావు, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎంతో గొప్పవి. ఈరోజు దేవుడు ఏమంటుండంటే, నేను జయించిన ప్రకారము, ఏమంటుండు, నేను జయించిన ప్రకారము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని మీరందరూ ఈరోజు నేనే విధంగా జయించిన్నో మీరు కూడా జయించు వారిగా ఉండాలన్నదే నా యొక్క చిత్తము, నా యొక్క సంకల్పం అయ్యింది. కాబట్టి మీరందరూ జయించు వారి గుంపులో మీరున్నారు అని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నందుకు దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఏమంటుండంటే, సింహాసనమందు కూర్చుండున్న ప్రకారము జయించును వాడు నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. నేను పర్మనెంట్గా ఏ విధంగా మిమ్ములని నాతో నా సింహాసనమందు కూర్చుండబెట్టుకోవాలనో ఈ యొక్క ప్రణాళిక నేను కలిగి ఉన్నా. కాబట్టి ఓర చాటున నాటబడిన నిర్వంజి గడ్డి వలె, ఓర చాటున కాలువ ఓరన ఒక చెట్టు నాటబడినప్పుడు దానికి ఏమవుతుందంట, అది ఎండిపోదంట, దానికి వెట్టగలగదు. నీళ్లు లేనప్పుడు కూడా
అదేం చేస్తుందంట, ఆ యొక్క ఒడ్డు నుంచి సారంని పొందుకొని దాన్ని ఫలించటం మానదు, అది ఫలిస్తూనే ఉంటుంది. 12 సంవత్సరాలు 12 నెలలు 12 కాపులు అది ఫలిస్తూనే ఉంటుంది అని వాక్యంలో రాయబడిన ప్రకారము ఈరోజు దేవుడు ఏమంటుండంటే, ఎప్పుడైతే మీరు నాతో నాటబడి ఉంటారో, ఎప్పుడైతే మీరు నాతో సారంని పొందుకుంటారో, నాలో నుంచి సారంని మీరు పొందుకొని మీరు నాలాగా ఏ విధంగా నేను 3.5 సంవత్సరాలు నేను ప్రయాసపడి సమస్తాన్ని జయించి అన్ని నామాల కన్నా పై నామంగా నా నామంని చేసుకున్నానో, అదే విధంగా ఈరోజు ఎవరెవరైతే నాతో ఈ యొక్క ప్రయాసలో పాల్పంపులు పొందుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, నేను వారందరినీ జయించి రేపటి రోజు నా సింహాసనమందు మీ అందరినీ కూర్చోండనిచ్చేదను అని దేవుడి యొక్క సత్య సువార్తలో శుభవార్తని మనకు బయలుపరుస్తున్నందుకు దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఇంకొక మాట ఇక్కడ రాయబడి ఉన్నది ఏంటంటే, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవారు వినుగాక. ఎవరెవరైతే ఈ వాక్యంని వింటుండ్రో, దేవుడు ఈరోజు ఏమంటుండంటే, మీరు చెవులు విప్పి ఈ వాక్యంని విన్నప్పుడు నేను ఇది ఆత్మ దేవుడు చెప్పుచున్న మాట కాబట్టి చెప్పుచున్న మాట మీరు ప్రతి ఒక్కరూ వింటున్నారని నేను నమ్ముతున్నానని దేవాది దేవుడు ఈరోజు చెప్తుండు. అదేవిధంగా ఇక్కడ దేవుడు ఇంకొక మాట రాయబడినది ఏమని అనంటే, ఇక్కడే రాయబడింది, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. అదే అధ్యాయము 3వ అధ్యాయము 19వ వచనంలో ఏమని రాయబడిందంటే, నేను ప్రేమించిన వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవును ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుచు తట్టుచున్నాను, ఎవడనైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదుము, అతనితో కూడా నేను భోజనం చేయుదును. ఇక్కడ ఏమంటుండే దేవుడు ఈరోజు, మీ హృదయం అనే తలుపు దగ్గర నేను నిలబడి మీ హృదయాలని తడుతున్నా. ఎప్పుడైతే మీరు నా కోసం ద్వారాలని తెరుస్తారో, నేను మీ హృదయంలో మీ యొక్క ఆ తీయబడ్డ తలుపులలోకి వచ్చి నేను నా స్వరంని విని ఎవరైతే తలుపులు తీసి నా యొద్దకు వచ్చుతారో నేను వారితో కూడా భోజనం చేస్తానంటుండు. ఈరోజు ఏమంటుండంటే, ఎవరెవరైతే నేను మీ హృదయం దగ్గర ఉండి ఆ తడుతున్న తలుపులను తెరిచి మీరు ఆ యొక్క నా స్వరాన్ని విని మీ యొక్క తలుపులను తెరిస్తే, నేను మీ యొక్క స్థలంలోకి, మీరున్న స్థలంలోకి నేను వచ్చి మీరును నేనును ఏకంగా గుడి మనము భోజనం చేద్దామన్న దానికి అర్థం ఏంటంటే, వాక్యం అనే ఆహారాన్ని మనము భుజిద్దాము. నేను మీ హృదయం అనే తలుపులు తడుతున్నా, ఆ వాక్యంతో మీ హృదయాన్ని నింపుతున్నా. ఎప్పుడైతే ఆ వాక్యం అనే ఆహారాన్ని మీరు భుజించి ఆ వాక్యం నుంచి మీరు శక్తిని పొందుకుంటారో, ఆ వాక్యం యొక్క శక్తి అనేకులకు ఆ శక్తిని ఇస్తుందో, అప్పుడు నేను ఏ విధంగా నాకు ఇచ్చిన పనిని నేను ముగించుకొని నా తండ్రి చెంతకు నేను వెళ్ళి నా తండ్రి యొక్క కుడి పార్శ్వమున నేను కూర్చొని ఉన్నాను, మీ అందరినీ కూడా నేను మిమ్మల్ని అందరినీ జయించువానిగా నా యొక్క సన్నిధిలో నాతో కూడా కూర్చుండడానికి మీ అందరికీ నేను మీకోసము స్థలాలు సింహాసనములను సిద్ధపరుస్తున్నా. దేవుడు ఒక మాట అన్నాడు, ఏమని? నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి మీకోసం ఏం చేస్తానన్నాడు? స్థలాలను సిద్ధపరచ వెళ్తున్నా. నేనుండు స్థలంలో మీరు ఉండులాగను మీకోసం నేను స్థలాలను సిద్ధపరచ వెళ్తున్నానని దేవాది దేవుడు సెలవిచ్చిండు. అదే విధంగా దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేనే విధంగా ఈ లోకాన్ని జయించి నేను నా తండ్రి సింహాసనం ప్రక్కకు కూర్చొని ఉన్నాను. అదే విధంగా మీ అందరినీ కూడా జయ జీవితంగా మీ యొక్క అంతంని జయకరంగా ముగించి నాతో కూడా మిమ్మల్ని కూర్చుండడానికి మీ అందరికీ
మీ అందరికీ కూర్చోండడానికి అవకాశం ఇవ్వబోతున్నాను. దేవాది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతుండు. చూడండి, దేవుడు ఈరోజు ఒక దీవెన మనకి ఇచ్చిండు అని మనం సంతోషపడుతున్నాము. దేవుడు జయించున్నాడు ప్రకారం మనం కూడా జయించి ఆయన పక్క కూర్చోబోతున్నాము అని దేవుడు ఈరోజు మనందరికీ ఈ యొక్క దీవెనను ఇచ్చిండు. కానీ మనం ఇప్పుడు ఈ యొక్క దీవెనను పొందుకొని సంతోషపడవలసిన వాళ్ళమా? ఇప్పుడు ఈ దీవెనను తీసుకొని మనము ఈ ఒక వాగ్దానంని తీసుకొని, అబ్బా దేవుడైతే ఇంకా నాకేం లేదు, నన్ను రేపటి రోజు ఆయన సింహాసనం పక్కకు నాకైతే సీట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇంకా నాకే భయం లేదు, నేనైతే ఇంకా నిర్భయంగా అనడమా? నేను ఈ జూమ్ స్టార్టింగ్లో చెప్పినట్టు ఏమనంటే, ఇప్పుడు మన ప్రయాసం అధికం చేయాల్సిన సమయం వచ్చిన్నది. ఇప్పుడు మనము ఏ విధంగా నా తండ్రి దినమంతా ప్రయాసపడి అనేక స్థలాలకు వెళ్ళి ఆయన సువార్తని బోధించి, సంఘాలకు వెళ్ళి ధర్మశాస్త్రంని బోధించి, అనేక ప్రాంతాలకు వెళ్ళి రోగులని స్వస్థపరిచి, అనేక స్థలాలకు వెళ్ళి ఆయన సువార్తని బోధించి, ఉదయం తండ్రితో రాత్రి తండ్రితో గడుపుకుంటా దినమంతా ఏ విధంగా ఆయన ప్రయాసపడ్డాడో మనమందరం కూడా ఈ రోజు నుంచి ఈ ప్రయాస మనకు అవసరమై ఉన్నది అని దేవుడు ఈరోజు మనందరితో ఈరోజు మరి ఒకసారి ముఖాముఖిగా మాట్లాడుతుండు. ఈరోజు మొదలుకొని మనమందరం ఏం తిందుము, ఏం ధరించుకుందుము, ఈ యొక్క సమస్య, ఈ యొక్క దరిద్రత నుంచి మేము ఎట్లా విడిపింపబడతాము, ఈ యొక్క పిల్లలేని స్థితి నుంచి మేము ఎట్లా విడిపింపబడతాము, ఈ యొక్క అవివాహిత స్థితి నుంచి మేము ఎట్లా విడిపింపబడతాము, ఈ యొక్క సొంత గృహం లేని స్థితి నుంచి మేము ఎట్లా విడిపింపబడతాము, ఈ యొక్క సమస్యల నుంచి మేము ఎట్లా విడిపింపబడతాము, ఈ యొక్క సాతాన్ శోధల నుంచి మేము ఎట్లా విడిపింపబడతాము, ఈ యొక్క మనుషుల శోధనల నుంచి మేము ఎట్లా విడిపింపబడతాము అని ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతుండు. ఇవన్నీ మీ జీవితాలలో ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్య కార్యాలు, ఈ సూచన క్రియలు, ఈ మహత్ కార్యాలు మీ అందరి జీవితాలలో జరగాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఒక్కటే ఒక పని, ఆయన రాజ్యంని. మనం ఎప్పుడైతే ఆయన రాజ్యంని, ఆయన నీతిని వెతుకుతామో సమస్తం మనకు అనుగ్రహింపబడతాయని దేవాది దేవుడు ఈరోజు మరొక్క మారు మనందరికీ సంఘంగా మనందరితో ఈరోజు ఈ మాటను దేవుడు సెలవిస్తుండు. ఈ రోజు నుంచి ఇంకా మన ప్రయాసము అధికం చేసుకోవాల్సిన అవసరమైంది. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ అందరితో దేవుడు ఈరోజు ఒక మాట మాట్లాడుతుండు. ఏమనంటే, ఈరోజు మీకున్న జబ్బుల గురించి కానీ, ఈరోజు మీకున్న అప్పుల గురించి కానీ, ఈరోజు మీకున్న సమస్యల నుంచి కానీ, ఈరోజు మీకున్న ఏ స్థితిలో మీరు పడిపోయి ఉన్నారో ఆ యొక్క స్థితిలో నుంచి దేవుడు మిమ్మల్ని రేవనెత్తడానికి సిద్ధమై ఉన్నాడు. కానీ మనం చేయాల్సింది ఒక్కటే ఉంది. ఈరోజు ఏమంటుండు దేవుడు, ఆకాశ పక్షులను చూడండి, అవి వడకవు, అవి కోయవు, అయినప్పటికీ ఆ యొక్క వాటిని మన దేవాది దేవుడు పోషిస్తుండంట. ఏం తిందుము, ఏం ధరించుకుందుము అని మీరెందుకు చింతపడుతుండు? ఏనాడు కీడు ఆనాటికి చాలును. నేను ఒక సేవకుడు నాతో మాట్లాడుకుంటా చెప్తుండు. ఏమనంటే, అమ్మా నేను ఒక సేవకునికి డబ్బులు పంపాలని అనుకుంటున్న తల్లి అని నాకు చెప్పినప్పుడు, బ్రదర్ నేనే అసలు ఈ నెల మీకు డబ్బులు పంపుదామనేసి అనుకున్నా. ఎందుకంటే నేను ఇప్పటి వరకు, మీరు నాకన్నా పెద్దోళ్ళు, మీరు ప్రతి నెల సేవకుల కోసం డబ్బులు పంపమని నమ్మకంతో నాకు డబ్బులు పంపుతుండ్రు. కానీ మీకు ఎట్లుంది బ్రదర్, మీకు ఓకేనా, అంతా మీకు సఫిషియెంట్గా ఉందా, మీకు సమృద్ధిగా ఉందా, మీ యొక్క కలిగిన దాంట్లో నుంచే మీరు ఇస్తుండ్రా అని అడుగుదాం అనుకున్న బ్రదర్. కానీ నేను అడగలేకపోయినా, అసలు అది అడగొచ్చో అడగొద్దో అని నేను అడగలేకపోయినా అన్నప్పుడు ఆ యొక్క సేవకుడు నాతో చెప్పింది ఏంది అంటే, అమ్మా రేపటి గురించి చింత నాకు లేదు తల్లి, ఏనాడు దేవుడు వాక్యంలో రాయబడినది, ఏనాటిది ఆనాడే సమకూరుస్తానని చెప్పినాడు. అందుకే నాకు రేపు ఏం జరుగుతుందో నాకు చింత లేదు దాని గురించి. ఈరోజు నేను దాచుకోవాలనే చింత నాకు లేదు, రేపటి కోసం సమకూర్చాలనే చింత నాకు లేదు. ఇప్పుడే నిన్నటి రోజు నా హృదయంలో నేను సంకల్పించుకున్న, నిన్నటి రాత్రి దినము నా హృదయంలో నేను సంకల్పించుకున్న పలాని సేవకులకు నేను డబ్బులు పంపాలని సంకల్పించుకున్నా. ఈరోజు ఉదయమే నా అకౌంట్లో డబ్బులు వచ్చినాయి. ఆ అకౌంట్లో డబ్బులు రాగానే అమ్మ నీకు ఆ డబ్బులు పంపించడం జరుగుతుంది అని నాకు చెప్పినప్పుడు నేను సంతోషపడడం జరిగింది. నేను అడగాలనుకున్నది నేను అడగలేకపోయినా, కానీ ఆ సేవకుడే తన నోటితో చెప్పడం జరిగింది. సాయంత్రం మళ్ళీ నేను వాళ్ళ జూమ్లోనే వాక్యం చెప్తున్నప్పుడు సేమ్ దేవుడు అదే వాక్యం ద్వారా మళ్ళీ ఒకసారి మాట్లాడడం జరిగింది. నిజంగా ఏనాడు కీడు ఆనాడు
ఈనాడికే చాలు. రేపటి గురించి చింత మనకు అవసరం లేదు. ఎందుకంటే సింహం పిల్లలైనను లేమిగొలును కానీ ఆయనను ఆశ్రయించి వారి జీవితాలలో ఏ మేలు కొద్దువై ఉండదని దేవాది దేవుడే సెలవిచ్చున్నాడు. కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. వీఆర్ ద సిటిజన్షిప్స్ ఆఫ్ ద హెవెన్. మనకు కావాల్సినవి అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పరలోకంలో నుంచే వస్తాయి. మనకు ఈ భూమి మీద మనం చింతపడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన వాటి కోసము ఈ భూమి మీద మనము చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు రావాల్సినవి అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వీఆర్ ద సిటిజన్షిప్స్ ఆఫ్ ద హెవెన్. మనం పరలోక పౌరస్థితి, మన పౌరస్థితి ఎక్కడదంట? పరలోకంలో ఉందంట. మనకు కావాల్సినవి అన్నీ పరలోకంలో నుండి మనకు సమకూర్పు జరుగుతుంది. కాబట్టి ఈరోజు దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతుండు. ఏమనంటే మీ చింత యావత్తు ఎప్పుడైతే మన చింత యావత్తు ఆయన పైన మోపుతామో మన ఉద్దేశాలనైనా సఫలపరుస్తానని సెలవిచ్చున్నాడు. అదేవిధంగా దేవాది దేవుడు సెలవిస్తుండే ఏంటంటే నీ చింత ఎప్పుడైతే నీ చింత యావత్తు నా పైన మోపుతావో అప్పుడు మీ ఉద్దేశాలను నేను సఫలపరుస్తాను. దేవాది దేవుడు ఈరోజు మనందరితో ఈరోజు ఆయన మాట్లాడుతుండు. మన సమస్యలు ఏవైనప్పటికీ మీరు అనొచ్చు, అమ్మా నా సమస్య ఈరోజు చాలా జటిలంగా ఉంది, చాలా ఎంతంటే భయంకరంగా ఉంది నా సమస్య. ఈరోజు నా సమస్య తీర్తే తప్ప ఈరోజు నాకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి కొదువై ఉన్నది, నాకు రాత్రిలో నిద్ర పడతలేదు, నాకు అన్నం సహిస్తలేదు, నా బాధ ఎంతో వేదనకరంగా ఉంది అన్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు ముఖాముఖిగా మాట్లాడుతుండు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కీర్తనలు 55:22 ప్రకారం ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే నీ భారంను యెహోవాపై మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదిల్పనీయడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటుండంటే నీతిమంతులని ఆయన ఎన్నడూ కదల్పబడనీయడు. మనమందరము నీతిమంతులము. మన నీతిని బట్టి కాదు, మనమందరం నీతిమంతులమైన దేవాది దేవుని యొక్క నీతిని బట్టి మనమందరము ఆయన నమ్ముకున్న మనమందరము ఆయన నీతిమంతులుగా తీర్చబడినము. ఇంకా ఏమని రాయబడిందంటే నేనైతే దేవా నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు, రక్తపరాధము వంచకులను సగము కాలమైనను బ్రతకరు. దావీదు అంటుడు, వంచకులని నువ్వు నాశనం చేస్తావు, నువ్వు ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అనేసి కింద ఒక మాట ఏమంటుండు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మనమందరం ఈరోజు దేవునితో ఈ మాట పలుకుదామా? ప్రభువా నేనైతే నీ యందు నమ్మిక కలిగి ఉన్నాను. ప్రభువా నా భారంని నీపై మోపుతున్నా, నా ఉద్దేశాలని సఫలపరచుమని మనమందరం దేవాది దేవునితో మాట్లాడదాము. మహాపరిశుద్ధుడవైన తండ్రి, ఈరోజు ప్రకటనలు 3:21 ప్రకారము ప్రభువా ఏ విధంగా మీరు జయించి తండ్రి సింహాసనం పైన ఉన్నాడో మమ్మల్ని అందరినీ కూడా జయించి మీ యొక్క సింహాసనంలో తండ్రి మమ్మల్ని కూడా కూర్చొని పెడతాను. ఈరోజు తండ్రి వాక్య రూపంలో మీరు మాట్లాడిన దేవా, అవును తండ్రి దేవా, ఈరోజు మొదలుకొని మా ప్రయాసం ఒక్కటే నాయన ప్రభువా, ఏ విధంగా నీ రాజ్యాన్ని మేము వ్యాప్తి చెందించాలా, ఏ విధంగా సత్య సువార్త నీ లోకానికి ప్రచురం చేయాలా, ఏ విధంగా నీ బిడ్డల కోసము బంధకాలలో ఉన్న బిడ్డలను విడిపించాలా, ఏ విధంగా నాయన ప్రభ దుఃఖాక్రాంతులను మేము ఓదార్చాలా, ఏ విధంగా నాయన ప్రభువా తండ్రి దేవా పడిపోయిన వారిని మేము లేవనెత్తుకోవాలా, ఏ విధంగా తప్పిపోయిన వారిని తిరిగి నీ మార్గంలో నడిపియాలా, ఏ విధంగా నీ సేవకుల కోసం మేము బలపరచాలా, ఏ విధంగా మీ సేవకులని ఆదుకోవడానికి మా చేతిలో గుప్పిళ్ళని విప్పాల ప్రభువా, ఏ విధంగా మీ రాజ్య వ్యాప్తి కోసం మేము ఇంకా తండ్రి ఇంకా ఇచ్చువారిగా మేము ఉండాలి ప్రభువా, ఇంకా ప్రయాసపడువారిగా మేము ఉండాలి ప్రభువా. ప్రతిరోజు దైన ప్రభువా ఈ నోటి ద్వారా మీ యొక్క సత్య సువార్త మేము ప్రచురం చేయాలి ప్రభువా. అనేక సేవకులని మేము బలపరచాలా, అనేక మందిరాలను మేము నిర్మించాలి. ఇంకా నాయన ప్రభా ఆనాడు నెహెమ్యా తండ్రి దేవా
ఆ యొక్క కోటగూడలు కూలిపోయినప్పుడు, ఇజ్రాయిల్ యొక్క గుమ్మములు కాల్చివేయబడ్డప్పుడు ఆయన దుఃఖాక్రాంతుడై మనోవేదనతో ఎన్నో రోజులు ఉపవాసం ఉండి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు నెహెమ్యాకు తిరిగి ఆ యొక్క ప్రాకారాలు కట్టడానికి మీరు కృప చూపించింది ప్రభువా. అదేవిధంగా ఈరోజు నెహెమ్యాకు చూపించిన కృప, దావీద్కి చూపించిన కృప తండ్రి మా అందరికీ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమందరము నాయన ప్రభ సిద్ధంగా ఉన్నాం నాయన ప్రభ నీ రాజ్య వ్యాప్తి కోసం ప్రభ. మమ్మల్ని అందరినీ వాడుకొని మమ్మల్ని అందరినీ ఆయతపరిచి నాయన ప్రభ మేము శక్తికి మించిన ప్రయాసపడి నాయన ప్రభ నీ రాజ్యము కట్టుటగ్గల మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనలను సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్.